కేబినెట్ లో 10 అంశాలపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పలు పాలసీలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సెక్రటరియట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం కొన్ని క్షణాల ముందే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే కేబినెట్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. మంత్రులందరూ కూడా ఇప్పటికే కేబినెట్ చేరుకున్నారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ లో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఏదైతే ప్రధాన అంశం ఉందో దాని మీద నిన్న డిప్యూటీ సీఎం భేటీ అవ్వడం జరిగింది. దాని మీద సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే కాకినాడ పోర్టుకు ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి కేబినెట్ లో డిప్యూటీ సీఎం ప్రస్తావించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఈ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్ల అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 అంశాల ఎజెండాగా ఈ రోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. వీటిలో ప్రధానంగా పలు పాలసీలకు ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 అంటే ఆర్టీజీఏ ఏదైతే ఆర్టీజీ పాలసీ ఉందో దానికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్ కు సంబంధించి వెర్షన్ 4.0 కొత్తగా తెర మీద తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశాలున్నాయి. ఇక ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీకి ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనట్టుగా తెలుస్తోంది. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0కు కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. టూరిజం పాలసీలో ముఖ్యంగా ఇన్సెంటివ్స్ టూరిజం సంస్థలు కానీ లేదా హోటల్స్ కానీ నిర్మించే వాళ్ళకి ఇన్సెంటివ్స్ విస్తృతంగా కల్పిస్తూ ఏపీలో టూరిజం ఒక్క టూరిస్టు వస్తే కనుక సుమారు 70 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి. దీంతో ఈ టూరిజం పాలసీ కూడా ఈ రోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ పాలసీలకు నేడు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్ లోను అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ కూడా ఈ మధ్య నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి స్పోర్ట్స్ పాలసీ పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించుతున్నారు. ఇక పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15 ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి చర్చించి ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది. ఇక ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో సవరణ బిల్లుకు సంబంధించి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి నివాసం వద్ద జరిగిందో దాంట్లో మొత్తం 23 అంశాలకు 23 పనులకు సంబంధించి రాజధానిలో 11,000 కోట్లకు పైగా పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశాలన్నీ కూడా కేబినెట్ ముందుకి టేబుల్ ఐటమ్ గా వచ్చే అవకాశాలున్నాయి.